హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసే చట్నీ సింపుల్ చట్నీ, చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. పల్లీ చట్నీ డిఫరెంట్ స్టైల్లో. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి. పల్లీలు పొట్టు తీసుకొని, ఈ కప్పుతో 2 కప్పులు అండి పల్లీలు. మళ్ళీ ఇదే కప్పుతో పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదా, పుట్నాల పప్పు 1/2 కప్పు. కొబ్బరి ఇదోండి ఇంత ముక్క, పెద్ద ముక్క, శనగ ఇంత ముక్క కొబ్బరి అంటే జీలకర్ర కొంచెం, జీరా కొంచెం, పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి. రెండు తర్వాత చట్నీ అయిపోయి పోపు వేసుకోవడానికి ఆ పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అంతే. సాల్ట్, కల్లుప్పు, అంతే. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ చట్నీ అందరూ చేసేది ఏముంది పల్లి చట్నీ అనుకుంటున్నారు, కానీ కాదండి, చాలా సింపుల్ చట్నీ. ఈ పచ్చిమిర్చి ఏంటంటే వాటర్లో వేసి మనం ఉడకబెట్టుకోవాలి. మనం మామూలుగా అయితే ఆయిల్లో వేయిస్తాం కదా, పచ్చిమిర్చిని ఆయిల్లో వేయిస్తాం, కానీ కాదు, ఇది వాటర్లో ఉడకబెట్టి మనం చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్, టేస్ట్. అసలు వాటర్లో ఉడికితే టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటాం, కానీ చాలా టేస్ట్. ఇవ్వండి, ఉడకబెట్టుకుందాం పచ్చిమిర్చిని. అవి కొంచెం పచ్చిమిర్చి కొంచెం మెత్తగా అయితే చాలండి. పచ్చిమిర్చి ఉడకబెడుతున్నా. ఇవన్నీ పచ్చిమిర్చి ఉడకబెట్టాక ఇవన్నీ మిక్సీలో వేసేయడమే. ఇంకా పచ్చిమిర్చి ఉడికాక పుట్నాలు, పల్లీలు, కొబ్బరి, ఈ సాల్ట్ వేసి మిక్సీ పట్టియాలి. పచ్చిమిర్చి వేసి, ఉడికిన పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టేసి పోపు వేసేయడమే, అంతే. సింపుల్. ఇదండి ఇలా ఉడుకుతుంది పచ్చిమిర్చి. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది. ఇంకా కొంచెంసేపు ఉడకాలి, 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఈ వాటర్ కూడా మనకు వేస్ట్ కాదు, ఈ వాటర్తో పాటే మిక్సీ పట్టియాలి మనం. అలానే వేరే వాటర్ వేస్తాం, కానీ దాని బదులు ఉడికిన పచ్చిమిర్చి ఉడికిన వాటరే మిక్సీ పట్టి వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా వాటర్లో ఉంటుంది, పచ్చిమిర్చి ఫ్లేవర్ అంతా. అసలు ఉడుకుతుంటేనే ఇది వస్తుంది, ఘాటు ఇంట్లో. దీంతో పాటే మనం మిక్సీ పట్టియాలి. ఉడుకుతుంది, చూద్దాం. పచ్చిమిర్చి ఇలా ఉడికింది చూడండి. పచ్చిమిర్చి ఇలా ఉడికాక నేను ఆపేస్తున్నాను, స్టవ్ బంద్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కాస్త జస్ట్ గోరువెచ్చగా అయినప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకున్నానండి అన్నీ. ఇవ్వండి, పల్లీలు, పుట్నాలు, కొబ్బరి, జీలకర్ర కొంచెం, ఇదిగో రాక్ సాల్ట్ కొంచెం, సరిపడా ఉప్పు. ఇదిగోండి, ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి తీసి వేసేసుకోవాలి ఇందులో. అంటే వాటర్ కూడా వేస్తా, ముందు పచ్చిమిర్చి వేసి ఫైన్గా పేస్ట్ చేస్తా. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా ఉడికిన పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అంటే వాటర్ వేసుకోలేదు, ఫస్ట్ ఫైన్గా పేస్ట్ చేసి తర్వాత వాటర్ వేసి ఇంకా ఫైన్గా పేస్ట్ చేస్తా. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను. ఇదిగోండి, ఇలా ఫైన్ పేస్టులా చేసుకోవాలి. వాటర్ వేసుకొని, పచ్చిమిర్చి ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నా. ఇంకా వేరే వాటర్ కూడా కొంచెం పట్టింది, అది ఇది కలిపి ఇలా దగ్గరికి చేసుకున్నా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇలా వచ్చింది బ్యాటర్. లూజ్గా కావాలంటే బాగా లూజ్గా నీరు చట్నీ లాగా చేసుకోవచ్చు, ఇలా కొంచెం థిక్గా అలాగే. ఇలా ఇడ్లీతో అయితే కొంచెం లూజ్గా, దోశతో అయితే ఇగో ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం మనం. చూడండి, స్టవ్ వెలిగించుకున్నా. అసలు ఇందులో వెల్లుల్లిపాయ వేయలేదు, ధనియాలు వేయలేదు, పచ్చిమిర్చి ఆయిల్లో వేయించలేదు, కానీ దానికన్నా టేస్ట్ ఉంటుంది. కడాయి పెట్టాను, వేడెక్కిందండి. తాలింపు వేసుకుందాం. ఇదండి, 1.5 స్పూన్ పట్టింది ఆయిల్ దీనికి. ఎందుకంటే ఇదే ఆయిల్. అసలు ఎంత సింపుల్ చట్నీ కదా, ఆయిల్ లేకుండా చట్నీ అనుకోండి. ఇలా కూడా తినేవచ్చు, కానీ మనకు తాలింపు మస్ట్, మాకైతే. సో తాలింపు హీట్ ఎక్కిందండి ఆయిల్. ఇది ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇగో తాలింపులో వేసుకుంటున్నా. తాలింపు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు, వేసుకొని వేయించుకోవాలండి. కాస్త కరివేపాకు. అంతే అండి, తాలింపు అయిపోతే ఇందులో వేసేయడమే, మన చట్నీ రెడీ. అసలు 10 నిమిషాలు కూడా పట్టలేదు కదా, పల్లీలు వేయించుకొని ఉంటే 10 నిమిషాలు కూడా పట్టదు. తాలింపు వేగింది, స్టవ్ బంద్ చేసా. ఇగో ఇందులో వేసుకుందాం, మన చట్నీలో వేసుకుందాం ఈ తాలింపుని కాస్త. అంతే, మన చట్నీ రెడీ. అసలు ఇడ్లీ దోశతో సూపర్ ఉంటుందండి.
చాలా బాగుంటుంది అసలు. ఒక్కసారి ఇదైతే ట్రై చేయండి కంపల్సరీ. సింపుల్ చట్నీ కదా, ఉదయం హడావిడి లేకుండా. ఇప్పుడు 10 మినిట్స్ కూడా కాదేమో, 5 మినిట్స్ రెసిపీ ఏమో నాకు తెలిసి. పోనీ ఓవరాల్ వేసుకుని 10 మినిట్స్ రెసిపీ అండి. పల్లీలు వేయించుంటే సింపుల్గా అయిపోద్ది. ఇడ్లీ ఒక సైడ్ పెట్టేసి ఇది అసలు 10 మినిట్స్లో చేసేయవచ్చు, అయిపోతుంది. ఇప్పుడు నేను రాగి ఇడ్లీ చేస్తా, దాంతో కాంబినేషన్ ఇది చేసా. మా డిన్నర్ ఇప్పుడు అదనమాట, రాగి ఇడ్లీ గోయి చట్నీ. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక సింపుల్ వీడియోతో మళ్ళీ వస్తానండి. ఓకే, బాయ్ బాయ్.